పోసాని తిట్టిన తిట్లు, పోసాని వ్యాఖ్యలు అర్ధరహితమే కాదు, అసహ్యకరం కూడా. మహిళలనైనా వ్యక్తులైనా సరే బూతులు తిట్టడం అన్నటువంటి ఆ రోజునే మనం తప్పుపట్టాం. బూతులు తిట్టే ఏ వాదనైనా సరే సమర్థనీయం కాదు ఖచ్చితంగా అన్నటువంటి. ఇప్పుడు మొన్న ఎవరు చింతమనేని అక్కడ వాళ్ళతో గొడవకు దిగాడు అబ్బాయి చౌదరి వాళ్ళతో. వెంటనే చంద్రబాబు గారు పిలిచి మాట్లాడి వార్నింగ్ ఇచ్చారు కదా. సరే చింతమనేని నా తప్పేం లేదని పేపర్లో రాయించుకున్నాడు, కానీ పిలిచి మాట్లాడారు కదా. ఆ రోజున పోసాన్ని ఇట్లా కంట్రోల్ చేయాలి జగన్మోహన్ రెడ్డి. ఫలితం ఇవాళ రోజున ఈ స్థాయి దాకా. మనం ఏం మాట్లాడినా పర్లేదు, బూతులు మాట్లాడితే సంతోషిస్తారు, చప్పట్లు కొడతారు అన్నటువంటి ఉద్దేశంతో మాట్లాడిన దానికి ఎప్పటికైనా వెంటాడుతుంది అనడానికి సాక్ష్యం ఇది. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళిని అడిగారు, నీ వెనకాల ఎవరిని ఉంచారు? అతని వెనకాల ఎవ్వడు చెప్పడు నువ్వు ఇట్ట మాట్లాడని. అతని నోరే అది. ఆ నోరుకి కంట్రోల్ చేసే మెకానిజం గవర్నమెంట్ చేయలేదు అంతే, లేదా పిలిచి మందలించే పని పార్టీ చేయలేదు, అదే తేడా. మిగతాది అతను ఆ విషయంలో మౌనంగా కూర్చున్నాడు. ఇంకోటి, అది మాట్లాడడం తప్పా కాదా అని అడిగారు పోలీసులు. తప్పే అని చెప్పారు. ఇకపోతే ఆ ప్రతిసారి ఆ వీడియో చూపెట్టినప్పుడల్లా లవ్ యూ రాజా అని మాట్లాడటం. అదే సందర్భంలో ఎందుకు ఈ గోలంతా వేసేయండి లోపల, మీకు కావాల్సింది అదే కదా ఇట్లా మాట్లాడటం. ఇవన్నీ ఇట్లా అంటే పోలీసులకు కూడా చిరాకు తెప్పించారు. అరెస్ట్ చేసి తీసుకొచ్చేటప్పుడు కూడా అదే తరహా వ్యవహారం నడిచింది. అదే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశం.